దాదాపుగా 400 ఆ 4 సంవత్సరాల పైబడి దేవుని వాక్యాన్ని మనము జూమ్‌లో వినడానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. ପାଖାପାଖି 4 ବର୍ଷ ଧରିକି ଜୁମ୍ରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପରିଚର୍ଚ୍ୟା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ। ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। ఈ 1800 రోజుల కృతజ్ఞతా స్తుతి కూడిక రేపొచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి కూడిక ప్రారంభమవుతుంది. తప్పనిసరిగా తెలుగువారు, అన్ని భాషల వారు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. এই 1800 ଦିନର ଉପଲକ୍ଷରେ ଆସନ୍ତା ରବିବାର ଧନ୍ୟବାଦ ସଭା ଆୟୋଜନ କରାଯାଇଛି। ତେଣୁ କେବଳ ତେଲୁଗୁ ନୁହେଁ, ପ୍ରତ୍ୟେକ ଭାଷାର ଲୋକମାନେ ସମସ୍ତେ ଦୟାକରିକି ଆସନ୍ତା ରବିବାର ଧନ୍ୟବାଦ ସଭାରେ ଜଏନ୍ ହୁଅନ୍ତୁ। మంచిది. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానము చేసి ఆయన నామాన్ని మనము మహిమపరచుదాం. ప్రతి ఒక్కరూ కూడా లేఖనాల వెలుగులో సంగతిని సరిగా ఆలోచన చేద్దాం. ଉତ୍ତମ ଆମମାନେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଧ୍ୟାନ କରିବା, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଆଲୋକର ସତ୍ୟତାକୁ ଆମମାନେ ଚିନ୍ତା କରିବା। దేవుని కృపను బట్టి యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు మనము చదువుకుందాం. ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ହେତୁ ପବିତ୍ର ବାଇବଲ ଆଉ ଆୟୁବ ପୁସ୍ତକ 14 ପର୍ବ ଆଉ ବିଶେଷ వృక్షము କରିକି ଆମମାନେ 7 ରୁ 12 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା। వృక్షము నరుకబడిన తరువాత వృక్షము నరుకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలెను, అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. ଆସନ୍ତୁ ଆମେ ପଢିବା 7 ରୁ। କାରଣ ବୃକ୍ଷ ବିଷୟରେ ଆଶା ଥାଏ, ତାହା କଟାଗଲେ ପୁନର୍ବାର ପଲ୍ଲବିତ ହେବ ଓ ତହିଁର କମଳ ଶାଖାର ଅଭାବ ହେବ ନାହିଁ। ଯଦ୍ୟପି ତହିଁର ମୂଳ ମୃତ୍ତିକାରେ ପୁରୁଣା ହୋଇଯାଏ ଓ ତହିଁର ଗଣ୍ଡି ଭୂମିରେ ମରିଯାଏ, ତଥାପି ଜଳର ଗନ୍ଧ ପାଇଲେ ତାହା ପଲ୍ଲବିତ ହେବ ଓ ରପିତ ବୃକ୍ଷତୁଲ୍ୟ ଶାଖା ବିଶିଷ୍ଟ ହେବ। ମାତ୍ର ମନୁଷ୍ୟ ମରେ ଓ କ୍ଷୟ ପାଏ। ହଁ, ମନୁଷ୍ୟ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରେ, ପୁଣି ସେ କେଉଁଠାରେ ଥାଏ? ଯେପରି ସମୁଦ୍ରରୁ ଜଳ ବାହାରିଯାଏ ଓ ନଦୀ କ୍ଷୟପ୍ରାପ୍ତ ଶୁଷ୍କ ହୁଏ, ସେପରି ମନୁଷ୍ୟ ଶୟନ କଲେ ଆଉ ଉଠେ ନାହିଁ। ଆକାଶମଣ୍ଡଳ ଲୋପ ନ ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଜାଗ୍ରତ ହେବେ ନାହିଁ, କିମ୍ବା ନିଦ୍ରାରୁ ଉତ୍ଥାପିତ ହେବେ ନାହିଁ। చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନାରେ ଏକାଗ୍ର ଭାବରେ ସତ ହୁଅନ୍ତୁ। కృపా కనికరములు గల మా దేవా, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. କୃପାରେ ଦୟାରେ ପରିପୂର୍ଣ୍ଣ ବାତ୍ସଲ୍ୟତାର ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମରି ଗୌରବମୟ ନାମରେ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରୁଅଛୁ। మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి అందున్న తేటైన సత్యమును మాకు బయలుపరచి మీరు మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు। ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟକୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କରି
ତହିଁର ସତ୍ୟତା ଆମମାନଙ୍କୁ ଜଣାଅ କହିକି ଆମେ ତୁମକୁ ଗୌରବ ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରୁଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, గత వర్తమానములో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా, చాలా వివరంగా, తేటగా మనం విన్నాం. ଆମମାନେ ଗତ ସନ୍ଦେଶରେ ଆଉ ଜଣେ ପାପ ଆଉ ବ୍ୟକ୍ତି ପାପରୁ ଯେପରି ରହିତ ବ୍ୟକ୍ତିକୁ ଆମେ ଗତ ସନ୍ଦେଶରେ ଆମେ ଶୁଣିକି ଆସିଲୁ। కనుక ప్రతి వ్యక్తి కూడా పాప సహితుడే, ఆ పాప సహితునిలో నుండి పాపరహితుడు, పాపము లేనివాడు పుడితే ఎంత మేలు అంటే అలాగున ఎవరూ పుట్టనేరడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టారు అనే విషయాన్ని దైవ లేఖనంలో మనం చూచాం. ଆମମାନେ ବିଶେଷ କରି ଦେଖୁଛୁ ଯୋଉମାନେ ସମସ୍ତେ ପାପୀ, ପ୍ରତ୍ୟେକ ପାପୀ ଅଟନ୍ତି, ପାପରେ ପରିପୂର୍ଣ୍ଣ, କିନ୍ତୁ ସେଇ ପାପୀ ମାନଙ୍କ ଠାରୁ ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ, ଯିଏକି ପାପ ରହିତ ହେଇକି ସେ ଜନ୍ମ ହେଲେ। ఆయన పాప శరీరాకారముతో పుట్టిన పాపము లేనివాడుగా పుట్టాడు, పాపము ఎరుగని వాడుగా పుట్టాడు, పాపమేమీ చేయని వాడుగా ఉన్నాడు. ଆଉ ସେ ହୁଏତ ପାପର ଶରୀରରେ ଜନ୍ମ ହେଲେ, କିନ୍ତୁ లే ତାଙ୍କ ଠାରେ పిల్లడా କୌଣସି ପାପ ନଥିଲା, లే ସେ తొందర ପାପ ଜାଣି ନଥିଲେ, అక్కడ రొట్టె చెప్పిన ସେ మళ్ళీ మళ్ళీ ପାପ ବି రానిట్టు କଲେ ନାହିଁ, ଆମେ ଦେଖୁଅଛୁ। దేవుని వాక్యంలో గమనించాల్సిన సత్యం, పాపములను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు, పాపముల విషయములో శుద్ధీకరణము చేయడానికే ప్రత్యక్షమయ్యాడు, పాప నివారణ చేయడానికే ప్రత్యక్షమయ్యాడు అని చాలా వచనాలలో మనము గమనిస్తాం. ସେ କାହିଁକି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଆସିଥିଲେ? ପାପକୁ ଦୂର କରିବା ପାଇଁ, ପାପକୁ ନିବାରଣ କରିବା ପାଇଁ, ପାପରୁ ପବିତ୍ରତା କରିବା ପାଇଁ ସେ ପ୍ରକାଶ ହୋଇଥିଲେ। పాపములను తీసివేయడానికి అనే మాట యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ପ୍ରଥମ ଜହନ ତାର 3:5 ଦେଖୁଛୁ, ସେ ପାପକୁ ଦୂର କରିବା ପାଇଁ ଆଉ ସେଠାରେ ସେ ଲେଖା ହେଇଛନ୍ତି। పాపముల విషయమై శుద్ధీకరణ చేయడానికి అనే మాట హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో, అంటే 3-4 వచనాలు కలిసి ఉంటాయి, అక్కడ మనము చూస్తాం. ଆଉ ପାପର ପବିତ୍ରତା ବିଷୟରେ ହେବ୍ରୀ ତାର 1:3-4 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ଶୁଦ୍ଧ ବା ପବିତ୍ରତା ବିଷୟରେ। మరొక మాట మనము గమనించినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో పాప నివారణ చేయటానికే అనే మాట 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. ଆଉ ହେବ୍ରୀ ତାର 9:26 ଯେତେବେଳେ ଆମେ ପଢୁ, ଆଉ ସେଠାରେ ସେ ଲେଖା ହେଇଛି ଓଡ଼ିଆରେ, ପାପ ଦୂର କରିବାକୁ ପ୍ରକାଶିତ ହୋଇଥିଲେ। ఆ పాప సహితునిలో నుండి పాప రహితుడు. నిజమే, హెబ్రీ పత్రిక 7:26లో ఆయనను గూర్చిన సాక్ష్యాన్ని మనము బహు స్పష్టంగా వింటాం. ଆମେ ଦେଖୁଛୁ ସେ ହେବ୍ରୀ ପତ୍ରିକା, ସେଇ ଦେଖୁଛୁ ଯେ ପାପୀ ମାନଙ୍କ ଠାରୁ ଜଣେ ପବିତ୍ର ବ୍ୟକ୍ତି, ଯେମିତି ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି ଉତ୍ପନ୍ନ ହେଇଥିବା ବିଷୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। ఆయనను గూర్చిన సాక్ష్యం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనే మాట చూస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ହେବ୍ରୀ ତାର 7:26, କାରଣ ଏଇ ପ୍ରକାର ମହାଯାଜକ ଆମମାନଙ୍କ ପକ୍ଷରେ ଉପଯୁକ୍ତ, ଯେ କି ପବିତ୍ର, ନିର୍ଦ୍ଦୋଷ, ନିଷ୍କଳଙ୍କ, ପାପୀ ମାନଙ୍କ ଠାରୁ ପୃଥକୀକୃତ, ପୁଣି ଆକାଶ ମଣ୍ଡଳ ଉପରେ ଉଚ୍ଚୀକୃତ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన వారమై ఉన్నాం. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ପବିତ୍ର ବାଇବଲରେ ଯେଉଁ ସତ୍ୟ ଗୁଡାକ ବାସ୍ତବ ସତ୍ୟ ଲେଖା ହେଇଛି, ସମସ୍ତେ ଏହାକୁ ଜାଣିବା, ଚିହ୍ନିବାର ଆବଶ୍ୟକ ଅଟେ।
అయితే ఇప్పుడు మనము చదువుకున్న వచనాలలో 7 నుండి 12 వచనాలు అన్నింటికీ అంతం మరణం. ଆମେ ଦେଖୁଛୁ ବର୍ତ୍ତମାନ ପଢିଲୁ 7ରୁ 12 ପର୍ଯ୍ୟନ୍ତ ସମସ୍ତର ବା ଶେଷ ହଉଛି, ଶେଷ ପରିମାଣ ହଉଛି ଆଉ ମରଣ। 7 నుండి 9 వచనాలలో చెట్టు నరకబడితే మళ్ళీ చిగురు పెడుతుందనే నమ్మకం. ଆମେ ଦେଖୁଛୁ 7ରୁ 9 ମଧ୍ୟରେ ବୃକ୍ଷ ବିଷୟରେ ଆଶା ଥାଏ, ସେ କଟାଗଲେ ବି ସେ ପୁନର୍ବାର ପଲ୍ଲବିତ ହେବ। నీటి వాసన మాత్రము తగిలితే చెట్టు మొలక వేస్తుంది. ଆମେ ଦେଖିଲୁ ଯେତେବେଳେ ଜଳର ଗନ୍ଧ ପାଇଲେ ଆଉ ସେ ଗଛ ପଲ୍ଲବିତ ହେବ। నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడినటువంటి సత్యం. ବାସ୍ତବରେ ପ୍ରିୟମାନେ, మొద్దు మంటిలో చీకిపోయిన చిగురు పెడుతుంది. ଆମେ ଦେଖୁଛୁ ରୋପିତ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ସେ ଶାଖା ବିଶିଷ୍ଟ ହେବ। ଯେତେବେଳେ ଜଳର ଗନ୍ଧ ପାଇଲେ ସେ ମରିଗଲେ ବି, ଗଣ୍ଠି ମରିଗଲେ ବି మొక్కలుగా కొమ్మ వేసి ఫలిస్తుంది. ଲେଖା ହେଇଛି ଆଉ ସେ ଶାଖା ବିଶିଷ୍ଟ ହେବ। యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో ଜିସାୟ ତାର 55ର ଆଉ 10ରେ అక్కడ కూడా ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, ଆଉ ସେଠାରୁ ମଧ୍ୟ ଗୋଟେ ବାକ୍ୟ ଯେତେବେଳେ ଆମମାନେ ସ୍ମରଣ କରିବା, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଯେହେତୁ ଯେପରି ବୃଷ୍ଟି ଓ ହିମ ଆକାଶରୁ ତଳକୁ ଆସେ ଓ ସେଠାକୁ ଫେରିଯାଏ ନାହିଁ, ମାତ୍ର ଭୂମିକି ସନ୍ତରା କରି ପୁଣି ଫଳବତୀ ଓ ତୃଣାଦି ଉତ୍ପନ୍ନ କରି ବପନକାରୀକି ବୀଜ ଓ ଭୋଜନକାରୀକି ବୃକ୍ଷ ଦିଏ, ଆମ ମୁଖରୁ ନିର୍ଗତ ବାକ୍ୟ ସେପରି ହେବ। కనుక ఆయన నోట నుండి వచ్చే వచనం ఎంత విలువైనదో దీనికి పోల్చి చెప్పాడు చూడండి. ତେଣୁ ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ମୁଖରୁ ନିର୍ଗତ ବାକ୍ୟ ଏତେ ମୂଲ୍ୟବାନ, ଆଉ ସିଏ ଏହାକୁ ସମାନ୍ତର କରି କହିଲେ, భూమిని తడిపి విత్తువానికి విత్తనం భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అన్నాడు. ବପନକାରୀକୁ ବୀଜ ଓ ଭୋଜନକାରୀକୁ ବକ୍ଷ ଦିଏ କହିକି କହିଲେ। అలాగని నక్షత్రాలను గురించి మాట్లాడడం ద్వారా యోబుకు ప్రకృతిని గురించిన అవగాహన కూడా బాగా ఉందని తెలుస్తుంది. 9వ వచనం. ଯେତେବେଳେ ତାରା ବିଷୟରେ ସେ କଥା କହୁଛନ୍ତି, ସେତେବେଳେ ଆମେ ଜାଣିପାରିବା ଯେ ଆଉ ଆଇବଙ୍କୁ ପ୍ରକୃତି ବିଷୟରେ ଜ୍ଞାନ ଅଛି। నీటి వాసన చేత అది చిగుర్చి లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అనే మాటలు మనము చూస్తాం. ଆମେ 9 ପଦ ଦେଖିଲୁ, ତଥାପି ଜଳର ଗନ୍ଧ ପାଇଲେ ତା ପଲ୍ଲବିତ ହବ, ରପିତ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ଶାଖା ବିଶିଷ୍ଟ ହବ ଦେଖୁଛୁ। కనుక అన్ని విషయాలలో జంతువులు గాని పక్షులు గాని చేపలు గాని నేర్చుకునేదేంటో తేటగా జోఫరుకు తెలియజేశాడు. ଆମେ ଦେଖୁଛୁ ଜନ୍ତୁ ବିଷୟରେ, ପକ୍ଷୀ ବିଷୟରେ, ମାଛ ବିଷୟରେ, ଏଇ ସମସ୍ତ ବିଷୟ ଆଉ ସେ ସଫରକୁ କହିଥିବା ବିଷୟ ଆମେ ଦେଖୁଅଛୁ। అయితే ప్రియులారా, మరణమై నరులు కదలలేక పడి ఉండెదరు, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగు నరులు తిరిగి లేవరు అన్నాడు 11, 12 వచనాలు. ଆଉ 11 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେପରି ସମୁଦ୍ରରୁ ଜଳ ବାହାରି ଯାଏ ଓ ନଦୀ କ୍ଷୟପ୍ରାପ୍ତ ଶୁଷ୍କ ହୁଏ, ଯେପରି ମନୁଷ୍ୟ ଶୟନ କଲେ ଆଉ ଉଠେ ନାହିଁ। కనుక మనిషి జీవితం ఇలాంటిది అని చాలా తేటగా చెప్పాడు. ତେଣୁ ମନୁଷ୍ୟର ଜୀବନ କେବଳ ଏତିକି କହିକି ସେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହିଲେ। కనుక ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి
పాపరహితుడైన ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏం చేస్తాడు? ఆ పాపము నుండి, ఆ శాపము నుండి ఆయన విడిపిస్తాడు అనే సత్యాన్ని చాలా తేటగా మనము గమనించవచ్చు. এই ପ୍ରକାରେ ଅବସ୍ଥାରେ ଥିବା ବ୍ୟକ୍ତି ଯେତେବେଳେ ନିଜକୁ ଜାଣିବ, ସେ ପାପରୁ ସେ ସାପରୁ ଆଉ ଉଦ୍ଧାର ପାଇବା ପାଇଁ ଜଣେ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାର ଆବଶ୍ୟକ ଅଛି। నిజమే, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అన్నాడు. ଆଉ ବାସ୍ତବରେ ଲେଖା ହେଇଛି, ଆକାଶ ମଣ୍ଡଳ ଲୋପ ନ ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଜାଗ୍ରତ ହେବେ ନାହିଁ, କିମ୍ବା ନିଦ୍ରାରୁ ଉତ୍ଥାପିତ ହେବେ ନାହିଁ। కనుక ఇలాంటి దుస్థితి కలిగినటువంటి మానవుని ఆ మరణము నుండి తప్పించడానికి వచ్చిన వాడే పాప సహితునిలో నుండి పాపరహితుడు. ଏହି ପ୍ରକାର ମନ୍ଦ ଅବସ୍ଥାରେ ଥିବା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ, ଯିଏକି ଆଉ ସମସ୍ତ ପାପୀମାନଙ୍କ ଠାରୁ ପାପ ରହିତ ହେଇକି ଆସିଥିବା ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। అంటే ప్రతి మానవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడు? మరణానికి. అందుకే ప్రతి మానవుని ఆ మరణము నుండి తప్పించడానికి ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ପାପରେ ଅଛନ୍ତି, ଆଉ ସେମାନେ ମରଣର ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି। ସେ ସବୁ ମରଣରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନିଜେ ମୃତ୍ୟୁକୁ ଆସ୍ୱାଦନ କଲେ। అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో లేక 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ହେବ୍ରୀ ପତ୍ରିକା ତାର 2:7 ପଦରେ, ତୁମେ ତୁମାନଙ୍କ ଠାରୁ ତାହାକୁ ଅଳ୍ପ ନ୍ୟୁନ କରିଅଛ, ତୁମେ ତାହାକୁ ଗୌରବ ସମ୍ଭ୍ରମ ମୁକୁଟରେ ଭୂଷିତ କରିଅଛେ ଲେଖା ହେଇଛି। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంగతిని, ఈ సత్యాన్ని గుర్తించి దేవునికి ఎంతో మహిమ ఆపాదించాలి. ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ଏ ବିଷୟ ଜାଣିବା ଆବଶ୍ୟକ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରତ୍ୟେକଙ୍କର ମୃତ୍ୟୁକୁ ସେ ଚାଖିଲେ ବା ଆସ୍ୱାଦନ କଲେ। ఎందుకంటే యోబు గ్రంథం 14:10లో నరులు మరణమై కదలలేక పడియుందురు, ఈ కదలలేక పడియున్న వానిని తిరిగి బ్రతికించడానికి పాపరహితుడైన ప్రభు మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ଆମେ ଦେଖୁଛୁ ମାତ୍ର ମନୁଷ୍ୟ ମରେ, କ୍ଷୟ ପାଏ। ଏହି ପ୍ରକାରେ ମୃତ୍ୟୁ ଅବସ୍ଥାରେ ବା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସଜୀବ କରିବା ପାଇଁ ଆଉ ସେ ଜଗତକୁ ଆସି ମୃତ୍ୟୁବରଣ କରିକି ସେ ଜୀ ଉଠିଥିଲେ। వాస్తవానికి మానవుడే స్థితి కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:14లో మరణ దాస్యమునకు లోబడిన వాడై ఉండగా ఆయన రక్తమాంసములలో పాలివాడై ఆ మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. ବାସ୍ତବରେ ମନୁଷ୍ୟମାନେ କେଉଁ ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି? ଆମେ ଯେତେବେଳେ ହେବ୍ରୀ ପତ୍ରିକା ତାର 2:14 ପଢିଲେ, ଅତଏବ ସନ୍ତାନମାନେ ରକ୍ତ ମାଂସର ସହଭାଗୀ ହୋଇଥିବାରୁ ସେ ମଧ୍ୟ ନିଜେ ସେହିପରି ସେଥିର ସହଭାଗୀ ହେଲେ, ଯେପରି ମୃତ୍ୟୁ ଦ୍ୱାରା ମୃତ୍ୟୁର ଅଧିକାରୀକୁ ଅର୍ଥାତ୍ ଶୈତାନକୁ ସେ ବିନାଶ କରନ୍ତି। కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యమును ఎరిగిన వారై దేవునికి మహిమకరమైన వారై మరణము నుండి విడిపింపబడి నిత్య జీవమును పొందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ପ୍ରିୟମାନେ ଜାଣିବା ଆବଶ୍ୟକ ଯେ ଏହି ସତ୍ୟ ବିଷୟ ଆଉ ସମସ୍ତେ ମରଣରୁ ଉଦ୍ଧାର ପାଇବା ପାଇଁ ସମସ୍ତେ ଜାଣିବା ଆବଶ୍ୟକ। ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనము తేటగా గమనించాల్సిన మాట, మరణము నుండి తప్పించుట యెహోవా వశము అన్నాడు. ఆ వశము అనే మాటలో పూర్ణ రక్షణ అన్నాడు. ଆଉ କେବଳ ପରମେଶ୍ୱର ହିଁ ଆଉ ସେ ମରଣରୁ ଉଦ୍ଧାର କରିବା ତାଙ୍କର ଅଧିକାର। ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଧିକାର ଅଛି మరణరు ఉద్ధార କରିବା ପାଇଁ। కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ
పరిపూర్ణ రక్షణ పొందాలని పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చాడు. ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ମାନବ ଜାତି ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ ପାପୀ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଏକ ପବିତ୍ର ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପାପ ରହିତ ହେଇକି ସେ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଆସିଥିଲେ। నిజంగా నరులు ప్రాణము విడిచిపోయిన తర్వాత వారేమైపోదురు? తటాక జలములు ఎండిపోవునట్లు ఇంకిపోవును, నది నీరు ఎండి హరించిపోవునట్లు హరించిపోదురు. అలాగునని నరులు పండుకొని తిరిగి లేవకయుందురు. అలాంటి మానవుని తిరిగి లేపుటకు ఆయన ఇష్టపడ్డాడు. ବାସ୍ତବରେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ଅବସ୍ଥା କି ପ୍ରକାର ଆମେ ଦେଖୁଛୁ, ଯେପରି ଆଉ ଲେଖା ହେଇଛି, ମନୁଷ୍ୟ ମରେ, କ୍ଷୟ ପାଏ, ମନୁଷ୍ୟ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରେ, ପୁଣି ସେ କେଉଁଠାରେ ଥାଏ। ଯେପରି ସମୁଦ୍ରରୁ ଜଳ ବାହାରିଯାଏ ଓ ନଦୀ କ୍ଷୟପ୍ରାପ୍ତ ଶୁଷ୍କ ହୁଏ, ସେପରି ମନୁଷ୍ୟ ଶୟନ କଲେ ଆଉ ଉଠେ ନାହିଁ। ଏପରି ମଣିଷ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଉଠେଇବା ପାଇଁ ଏ ଜଗତକୁ ଆସିଥିଲେ। అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము తేటగా గమనిస్తాం. ఏమంటే 14:14లో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అన్నాడు. କିନ୍ତୁ ବାଇବଲରେ ଏକ ସତ୍ୟକୁ ଆମେ ଜାଣୁ। 14 ପଦରେ ମନୁଷ୍ୟ ମଲେ କଣ ପୁନର୍ବାର ବଞ୍ଚିବ? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ମନୁଷ୍ୟ ମଲେ କଣ ପୁନର୍ବାର ବଞ୍ଚିବ କି? చెప్పండి, బ్రతుకుతారా? ବଞ୍ଚିବ କି? వాస్తవానికి నది నీరు ఇంకిపోవునట్లు ఇంకిపోవుదురు అన్నాడు. ଆମେ కానీ ଦେଖୁଛୁ నీటి వాసన చేత మొద్దు చిగురించునట్టు, ଆମେ ଦେଖୁଛୁ ଜଳ ଯେପରି ବାହାରି ଯାଏ, ନଦୀ କ୍ଷୟପ୍ରାପ୍ତ ଶୁଷ୍କ ହୁଏ, ପୁଣି ଜଳର విశేషమైన ନ ପାଇଲେ ପଲ୍ଲବିତ ହେବେ। విశేషమైన ప్రభు కృప చేత చనిపోయిన బ్రతుకుతాడు. ଆଉ ବିଶେଷ ଭାବରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ମଲେ ବି ସେ ବଞ୍ଚିବ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା। ఆ విషయాన్ని యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు. ଆଇବ ପୁସ୍ତକ ତାର 19:25ରେ ଏ ଆଇବ పుస్తకం ଲେଖା ହେଇଛି। అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ତାର ଆଇବ 19:25ରେ, ମାତ୍ର ମୁଁ ଜାଣେ ଯେ ମୋହର ମୁକ୍ତିକର୍ତ୍ତା ଜୀବିତ ଅଟନ୍ତି ଓ ଶେଷରେ ସେ ପୃଥିବୀ ଉପରେ ଠିଆ ହେବେ। ପୁଣି ମୋର ଚର୍ମ ଏଇ ରୂପେ ବିନଷ୍ଟ ହେଲା ଥରେ, ମୁଁ ମାଂସ ବିହୀନ ହୋଇ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବି। ମୁଁ ତାହାଙ୍କୁ ଆପଣାର ସପକ୍ଷ ଦେଖିବି, ମୋର ଚକ୍ଷୁ ତାହାକୁ ଦେଖିବ, ଅନ୍ୟ ନୁହେଁ। ବକ୍ଷ ମଧ୍ୟରେ ମୋର ହୃଦୟ କ୍ଷୀଣ ହେଉଅଛି। అన్న మ్యూట్ అయిపోయింది। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవికమైన సంగతిని మనము ఆలోచన చేసి రేపు మన ప్రభువును మనము కన్నులారా చూడగలుగునట్లు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడు. అది మనము చేసుకున్న గొప్ప మేలు అనేది ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ବାସ୍ତବ ସତ୍ୟ କଣ ଯେ ଦିନେ ଆମମାନେ ତାହାଙ୍କୁ ଦେଖିବା। ତେଣୁ ଆମମାନଙ୍କୁ ସେ ଦେଖେଇବା ପାଇଁ ସେ ପାପୀ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ନିର୍ଦ୍ଦୋଷ ପାପ ରହିତ ହେଇକି ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଜଗତକୁ ଆସିଥିଲେ। అతని స్నేహితులు మాట్లాడిన మాటను బట్టి యోబుకు పునరుత్థానము యొక్క సంగతి తెలియదని తలంచుచూ వచ్చారు గాని, ଆଉ ତାଙ୍କର ଯୋଉ ଆଉ ମିତ୍ର ମାନେ କଥା ଲାଗିବା ହେତୁ ସେମାନେ ଭାବିଲେ ଯେ ଆୟୁବଙ୍କ ପୁନରୁତ୍ଥାନ ବିଷୟରେ ଅଜ୍ଞାତ ହୋଇଛନ୍ତି ବୋଲି ଭାବିଲେ। వాస్తవానికి యోబుకు పునరుత్థానపు సంగతులు తెలుసు. రేపు ఆయన కూడా పునరుత్థానుడవుతాడనే సంగతి తెలుసు. రేపు ప్రభువును కన్నులారా చూస్తానని కూడా తెలుసు. ఎంత నిరీక్షణ, ఎంతటి చక్కని విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడో ఆ సంగతిని మనము గుర్తించి మనమును యోబుకున్నంత విశ్వాసమును కలిగి ప్రభుకు మహిమకరంగా జీవిద్దాం. ବାସ୍ତବରେ ଆୟୁବ ଜାଣିଥିଲେ ସେ ପୁନରୁତ୍ଥାନ ବିଷୟରେ। କେବଳ ତା ନୁହେଁ, ସେ ଦିନେ ନିଶ୍ଚିତ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖିବେ,
ପ୍ରଭୁଙ୍କର ସପକ୍ଷ ଦେଖିବେ, ତାହାଙ୍କର ଚକ୍ଷୁ ଦେଖିବେ, এই ବିଷୟ ଜାଣିଲେ ଆଇବ ଏକ ବିଶ୍ୱାସ ସହିତ ଭରସାରେ ସେ ଜୀବନ କାଟିଲେ ଆମମାନେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ ଭରସାରେ ଜୀବନ କାଟିବା। ప్రార్థన చేసుకోండి. ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, అద్వితీయ సత్యదేవుడా, ఘనుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ଅଦ୍ୱିତୀୟ ପରମେଶ୍ୱର, ତୁମର ସେଇ ମହତ୍ ନାମରେ ଗୌରବମୟ ନାଁରେ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରୁଅଛୁ। మీ దివ్య లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మను బలపరచి భద్రపరచి మీరు మాకు ఇస్తున్న సమస్త క్షేమాన్ని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ପ୍ରଭୁ ତୁମରି ସେଇ ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟରୁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଉତ୍ତମ ବିଷୟରେ ଶିକ୍ଷା ଦେଇ ତୁମେ ଆମମାନଙ୍କୁ ବଳବାନ ଶକ୍ତିବାନ କରୁଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। సమస్త విషయాలలో తోడుగా ఉండి మేలు చేసి మీ మహిమార్థమై మమ్మను నడిపించుచున్నందుకు స్తుతించొచ్చు. ତୁମେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ବିଷୟରେ ସାହାଯ୍ୟ କରି ସଙ୍ଗେ ରହିକି ସାହାଯ୍ୟ କରୁଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ ସ୍ତୁତିବାଦ ଅର୍ପଣ କରୁଛୁ। ఒరియా వారిని, తెలుగు వారిని, ఈ వర్తమానం విన్నవారిని, వినేవారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలు మీకెంతో మహిమకరంగా ఉండుటకు సిద్ధపరచమని కోరుచు. ପ୍ରଭୁ ଓଡ଼ିଆ ପ୍ରିୟମାନଙ୍କୁ, ତେଲୁଗୁ ପ୍ରିୟମାନଙ୍କୁ ଯେଉଁମାନେ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି ଶୁଣାଉଛନ୍ତି ସେମାନଙ୍କ ଜୀବନ ତୁମ ନିମନ୍ତେ ଆଙ୍କିତ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ବିନତି କରି ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍।